ఇంటర్నెట్ లేకుండా ఎయిర్ డ్రాప్ ఫైల్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బేసిక్ గా ఇందులో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. ముందుగా మన యాపిల్ ఫోన్ లో ఎయిర్ డ్రాప్ ఆన్ చేసిన వెంటనే బ్లూటూత్ అండ్ వైఫై రెండు ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్లీ బ్లూటూత్ లో ఎనర్జీ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. బేసిక్ గా ఈ బిఎల్ఈ అనే టెక్నాలజీ మనకుండే ఒక యూనిక్ క్రిప్టోగ్రాఫిక్ ఐడిని షేర్ చేస్తుంది. మన సరౌండింగ్స్ లో ఉండే ఫోన్ ఈ క్రిప్టోగ్రాఫిక్ ఐడిని డీకోడ్ చేసి రెండు ఫోన్స్ మధ్య ఒక కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీన్నే హ్యాండ్ షేకింగ్ అంటారు. వన్స్ రెండు ఫోన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడే ఏడబ్ల్యూడిఎల్ అనే టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. దీన్నే యాపిల్ వైర్లెస్ డైరెక్ట్ లింక్ అంటారు. ఈ ఏడబ్ల్యూడిఎల్ రెండు ఫోన్స్ లో ఉండే వైఫై చిప్ ని ఆన్ చేసి వాటి మధ్య ఒక డైరెక్ట్ అండ్ ప్రైవేట్ కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీన్నే పియర్ టు పియర్ నెట్వర్క్ కనెక్షన్ అంటారు. దీనికి ఇంట్లో ఉండే వైఫై రూటర్ కానీ లేదా మొబైల్ డేటా కానీ అవసరం లేదు. మన ఫోన్ యాంటీనా నుండి డైరెక్ట్ గా కనెక్ట్ అయిన ఫోన్ యాంటీనాకి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే మన ఫోన్ నార్మల్ వైఫై కనెక్ట్ అయి ఉన్నా సరే ఈ ఎయిర్ డ్రాప్ వైఫై నెట్వర్క్ ని కూడా మేనేజ్ చేస్తుంది. బట్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎవరన్నా ఒక థర్డ్ పర్సన్ వాటిని డీకోడ్ చేసే ఛాన్స్ ఉంది. సో దీనికోసమే యాపిల్ టిఎల్ఎస్ అనే ఒక సేఫ్ లేయర్ ని యూజ్ చేస్తుంది. ఇది మనం బ్యాంకింగ్ వెబ్సైట్స్ వాడేటప్పుడు ఎంత సేఫ్ గా ఉంటుందో అంతే సేఫ్ గా ఈ రెండు ఫోన్స్ మధ్య ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇలా ఈ 3 టెక్నాలజీస్ యూజ్ చేసి మనకి ఇంటర్నెట్ లేకున్నా సరే ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్ కి సేఫ్ గా జీబీస్ ఆఫ్ ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.